లక్షాధికారికి, కోటీశ్వరుడికి ఒకటే ఒక డిఫరెన్స్. మనం ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేసాం. కోటీశ్వరుడు తన దారిమ్మట వచ్చే వాళ్ళకి రోజు మొత్తంలో చాలా సార్లు సాఫ్ట్‌గా, పొలైట్‌గా నో చెప్పడం నేర్చుకున్నాడు. యాహ్! లక్షాధికారి నో చెప్పలేక, మామ చిన్న సైనేరా చేసేయి అని అంటే సైన్ చేసి ఇరుక్కుపోయి లైఫ్ లాంగ్ 25 ఇయర్స్ తన సాలరీలో 40,000 ఈఎంఐలో పే చేసిన వాళ్ళని చూసినా నేను. ఎందుకనంటే ష్యూరిటీ సైన్ చేశాడు ఆయన. నో చెప్పలేక. కాంప్రమైజ్. మన నో వల్లే చెప్పలేకపోయాడు. మొహమాటం. ఫ్రెండ్ కోసం రాశాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. యాహ్! నీ సాలరీలో 90% అక్కడికే పోతుందంటే మిగిలిన దాంట్లో నీ వైఫ్ అండ్ హస్బెండ్స్ అడ్జస్ట్ అవుతారా? అవ్వరు. అక్కడి నుంచి రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కౌన్సిలింగ్‌కి డబ్బులు ఉండవు. లైఫ్ లాంగ్ నువ్వు వేరే వాడు డబ్బులు కడుతూ ఉన్నారు. యెస్ ఆర్ నో? కెన్ యూ సీ? ఈయన లక్షాధికారి స్టేజ్‌లోనే ఉండిపోతాడు. అవును. కోటీశ్వరుడు యాక్చువల్‌గా అయ్యుండేవాడు. ఇంతే డబ్బులు ఆయన ఈ సిప్పుల్లో వేసుకుంటూ వెళ్తే మంత్లీ 40,000 సంజయ్. అవును. 20 ఇయర్స్ నువ్వు 40,000 వేసుకుంటూ పోతే నువ్వు ఏ లెవెల్‌లో ఉంటావు అసలు? నీ 2000 పిల్లలు ఏ లెవెల్‌లో ఉంటారు? 2000 కడితేనే అంటే ఎవ్రీ మంత్ ₹1,00,00,000 వస్తదన్న లెక్కలు చూపిస్తున్నారు. యెస్. 40,000 అంటే కొన్ని కోటీశ్వరుడు కోట్లు. అవుతాడు కదా! యెస్.